రోమా 10:9. రోమన్స్ చాప్టర్ 10 వర్స్ 9. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసు పాసనికి వస్తున్నాం. ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు మీరు మాట్లాడాలి. అది ఎంతో శ్రేయస్కరం, సంఘానికి అది ఎంతో మేలు. ప్రభువా దయచేసి పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడినట్లు సహాయం చేయమని, సత్యం నుండి తొలగిపోకుండా ఉన్నట్లు కృప చూపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మూలవాక్యం గురించి మనం నేర్చుకున్నాం కదా, చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఒక పదం రాయబడింది. ఏంటిది? అది రక్షణ. రక్షణ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుని కృపను బట్టి. ఎంత సత్యమైన సంఘం అయినప్పటికీ విశ్వాసులు వస్తూ ఉంటారు కాబట్టి రక్షణ గురించి డౌట్, సందేహం ఎవరికైనా ఉందేమో తెలియదు కదా. ఇంకా రక్షణ పొందుకోలేదేమో, ఇంకా సందేహాలతోనే ఉన్నారేమో. రక్షణ గురించి ప్రతిరోజు ప్రతి చోట కూడా చెప్పాల్సిన, అది తప్పనిసరి. ఎందుకంటే అంత గొప్పది. అన్నీ సంపాదించుకొని రక్షణ పొందుకోపోతే వ్యర్థమే కదా. సో రక్షణ గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3 చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ వినండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, అదే 3వ అధ్యాయము 10వ వచనం, యోహాను సువార్త 1:8, మొదటి యోహాను 1:10, రోమా 5:12. ఈ వచనాలన్నీ చదివితే, కీర్తన 51:5, ఈ వచనాలన్నీ చదివి ఒక దాని దగ్గరికి తీసుకొచ్చి చూస్తే, అర్థం చేసుకుంటే మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే, మనిషి పాపి, మనిషి పాపి అని నిర్ధారణ చేసే వచనాలు ఇవన్నీ. అది ఎవరైనా సరే, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా పాపి అని తెలియజేసే వచనాలు. సో మొట్టమొదటిగా పాపి, మనిషి పాపి అని నిర్ధారణ అయిపోయింది. ఆ వచనాలు మీరు తర్వాత రాసుకొని మీరు చదవచ్చు, తెలుస్తుంది. అయితే మనిషి, ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. పాపం చెయ్యడం వల్ల మనిషి పాపి అవల. తప్పులు చేయడం వల్ల మనిషి పాపి అవల. పుట్టుకతోనే మనిషి పాపిగా మారిపోయాడు. ఆదాము అవ్వ నుండి సంక్రమించిన, వ్యాప్తి జరిగిన, వారసత్వంగా స్వాస్థ్యంగా సంపాదించుకున్న మూల పాపం గురించి నేను చెప్తున్నా. ఆరిజిన్ సిన్. దీనిని బట్టి మనిషి పాపిగా మారాడు. దానిని బట్టే మనం పాపులుగా మారాము. పాపం చేయడం వల్ల మనకి పాపులుగా మారలేదు, అది గుర్తించాలి. పాపం చేయడం కూడా పాపమే, కానీ ఇది మనం గమనించాలి. సో పాపుగా పుట్టడం, పుట్టుకతోనే పాపంగా పుట్టాము. నీతిమంతులు లేడు, ఒక్కను లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు. సో ఈ వచనాలు బట్టి, దీన్ని బట్టి నువ్వు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, నేను పాపిని అనే అవగాహన నీకు కలగాలి. ఒకవేళ నేను ఏ పాపం చేయలేదు, చిన్నప్పటి నుండి నేను మంచిగా జీవించా, అసలు నేను పాపిని కాదంటే దేవుణ్ణి అబద్ధకునిగా చేస్తున్నట్టు. దేవుడు ఎప్పుడైనా అబద్ధం ఆడతాడా? నువ్వు అబద్ధం ఆడుతున్నట్టు. సో నువ్వు పాపి అని నువ్వు గ్రహించాలి. ఇది మొట్టమొదటి పాయింట్.
రెండోది ఏంటంటే పాపం వలన వచ్చు జీతం మరణం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. జస్ట్ వినండి చాలు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. అదేవిధంగా రోమ 5:12 మనం చూసినట్లయితే అక్కడ ఏం తెలియజేస్తుందంటే పాపం వలన వచ్చు జీతం మరణం. మరణం ఎందుకు వచ్చింది మనిషి జీవితంలోకి అని అంటే పాపం వలనే మనిషి జీవితంలోకి మరణం వచ్చింది. తర్వాత మరణం తర్వాత ఏమిటి? అంటే ప్రకటన గ్రంథం 20:12 వచనం, హెబ్రీ 9:27 వచనాలు మనం చూసినట్లయితే, అలాగే ప్రకటన గ్రంథం 21:8 వచనాలు మనం చూస్తే మరణ అనంతరము, చనిపోయిన అనంతరము మనం ఎక్కడికి వెళ్తామంటే తీర్పులోకి వెళ్తాం. తీర్పు. అక్కడ మృతి పొందిన పెద్దవాడైనా చిన్నవాడైనా ధనవంతుడైనా పేదవాడైనా ఎవడైనా సరే ఈ లోకంలో మృతి పొందిన ప్రతి వ్యక్తి తీర్పులోకి వెళ్తాడు అనేది ఈ వచనాలు మనకి తెలియజేస్తున్నాయి. తీర్పు అనంతరము ఏంటి అనేది మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 15వ వచనం, అదేవిధంగా ప్రకటన గ్రంథం 21:8వ వచనం, మత్తయి సువార్త 25:41-46 వచనాలు తెలియజేసింది ఏంటంటే అగ్నిగుండం, నిత్య శిక్ష, నిత్య మరణం, నరకం. సింపుల్గా చెప్పాలంటే నరకం. దానిని ఏమన్నారంటే దేవునితో శాశ్వతమైన ఎడబాటు, శాశ్వతంగా దేవునికి దూరం అవ్వడం, అది నిత్య శిక్ష. ఇది నెక్స్ట్ పాయింట్. అదేవిధంగా 2వ తెస్సలోనికలు రాసిన పత్రిక 1:9 వచనంలో కూడా ఈ నిత్య శిక్ష గురించి రాయబడడం జరిగింది. సో ఇక్కడ మనం చూసాం, ఆర్డర్ గుర్తుందా? మనిషి పాపి అనే నిర్ధారణ పుట్టినప్పుడే జరిగిపోయింది. మనిషి ఎప్పుడైతే పడతాడో అంటే జైగోట్ గర్భంలో ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడే మనిషికి పాపం అనేది ఆపాదించబడుతుంది. అప్పుడే మనిషి పాపి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనిషి పాపి అని నిర్ధారణ జరిగిపోయింది. సో మనిషి పాపి కాబట్టి ఆ పాపం వలన ఒకరోజు చనిపోతున్నాడు. మరణం తథ్యమైంది. మరణం తప్పనిసరి. చిన్నపిల్లలు కూడా మరణిస్తారు. దానికి కారణం ఏంటి? మనిషి పాప స్వభావం అతనికి ఉండడం. సో మనిషి పాపి అని నిర్ధారణ జరిగింది. ఆ పాపం వలన ఒకరోజు మరణమని రుజువైంది. మరణం తర్వాత తీర్పు ఉంది అనేది కూడా మనం తెలుసుకున్నాం. తీర్పు తర్వాత నిత్య శిక్ష అంటే ఘోర భయంకరమైన అతి అంధకార సంబంధమైన అపవాది ఉండే చోటు, వేదన ఉండే చోటు, పండ్లు కొరుకుట, జుట్టు లాక్కునుట, రొమ్ములు కొట్టుకొనుట, ఆరని అగ్ని, పురుగు చావదు, శాశ్వతమైన దేవుని ఉగ్రత మాత్రమే ఉండే భయంకరమైన ప్రదేశం నిత్య నరకం, నిత్య శిక్ష, దేవునితో శాశ్వతమైన ఎడబాటు. ఇక్కడ వరకు అర్థమైందిగా? సో ఏ మనిషి అయినా ఈ ప్రాసెస్ గుండా వెళ్ళాల్సిందే. ఏ మనిషి అయినా దీని ద్వారా వెళ్ళాల్సిందే. పుట్టిన ప్రతి మనిషి కూడా ఈ మార్గం నుండి తప్పించుకోలేడు. సో మనిషికి శిక్ష ఖరారైపోయింది. దోషారోపణ ఇంతకు ముందే చేయబడినది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఏంటిదనంటే సర్వసాధారణంగా ప్రపంచవ్యాప్తంగా నమ్మే ఒక సత్యం ఉంది. ఏంటిదనంటే మనిషి చేసిన తప్పుని అనుభవించడానికి 2 విధానాలు ఉన్నాయి, 2 మార్గాలు ఉన్నాయి, 2 విధానాలు. మనిషి చేసిన తప్పు అనుభవించడానికి ఒక విధానం ఏంటంటే ఆ తప్పుకి తగిన శిక్షను అనుభవించాలి. రెండో విధానం ఏంటంటే ఆ తప్పు నుండి, ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి వేరొక మార్గం ఉంది. అదే పెనాల్టీ, అదే
క్రయధనం, చెల్లింపు, జరిమానా అంటారు. జరిమానా అంటే ఇక్కడ సర్వసాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ అన్పార్కింగ్ బైక్ని అన్పార్కింగ్ చేస్తే ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఏం చేస్తాడు? ఫైన్ వేస్తాడు. ఫైన్ కట్టకపోతే బండిని సీల్ చేస్తాడు. అన్పార్కింగ్ చేయడం తప్పు. ఆ తప్పుకు తగిన శిక్ష సీల్ చేయడం. ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి ఉన్న మార్గం, వేరొక మార్గం ఫైన్, పెనాల్టీ, జరిమానా. సో సర్వసాధారణమైన ఇది యూనివర్సల్ ట్రూత్. ఇది ప్రతి తప్పుకి 2 విధానాలు ఉన్నాయి. ఈ నియమాన్నే ఇక్కడ మనం అప్లై చేసుకుంటే, మనిషి పుట్టుకతో పాపిగా పుట్టాడు, పాపంలోనే చనిపోతున్నాడు, చనిపోయిన తర్వాత తీర్పులోకి వెళ్తున్నాడు, తీర్పు తర్వాత అనంతరము నిత్య శిక్ష పొందుకోవాల్సిందే. ఇది మనిషికున్న ప్రమాదం. అయితే ఈ శిక్ష నుండి తప్పించుకోవడానికి మనిషికున్న ఈ శిక్ష, ఈ తప్పు, ఈ పాపాన్ని అనుభవించడానికి 2 మార్గాలున్నాయి, 2 విధానాలున్నాయి. ఈ తప్పుకి తగిన, ఈ పాపానికి తగిన శిక్షను అనుభవించాలి, లేదా ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి ఇంకొక మార్గం ఉంది, జరిమానా, క్రయధనం చెల్లించాలి. సో ఆ జరిమానా ఏంటి, ఆ పెనాల్టీ ఏంటి అని అంటే పరిశుద్ధమైన రక్తం చిందించబడడం. పాప ప్రాయశ్చిత్తం పోవాలంటే, మనిషి పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలంటే రక్తం చిందించబడాలి. ఎలాంటి రక్తం కావాలి? పరిశుద్ధమైన రక్తం కావాలి. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మనిషి ఇక్కడ శూన్యుడు, అంటే మనిషి చేసే ప్రయత్నాలు కానీ, మనిషి ఒక నిస్సహాయత స్థితిలో ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే ఆ శిక్ష నుండి మనిషి తప్పించుకోవడానికి వేరే మార్గంగా ఉన్న ఆ జరిమానా మనిషి దగ్గర లేదు. మనిషి పాపానికి తగిన శిక్ష నుండి తప్పించుకోవడానికి కావాల్సిన జరిమానా, ఆ వెల మనిషి దగ్గర లేదు. అందుకని మనిషి జీరో అయిపోయాడు. మనిషి జీరో స్థితిలో ఉన్నాడు, నిశ్చల స్థితిలో ఉన్నాడు. దీనినే ఏమన్నామంటే పాపపు బానిసతత్వము అనిగా మనం నిర్ధారణ చేయొచ్చు. బానిసత్వం అంటే ఏమి చేయలేని స్థితి. మనిషి ఎటువంటి తన్ను తాను రక్షించుకోలేని స్థితిలో మనిషి ఉన్నాడు. ఎందుకంటే ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి కావలసిన జరిమానా, ఆ వెల, ఆ ఫైన్, ఆ పెనాల్టీ మనిషి దగ్గర లేదు. ఆ పెనాల్టీ ఏంటి? ఆ జరిమానా ఏంటి? పరిశుద్ధమైన రక్తం చిందించబడడం. మరి పరిశుద్ధమైన రక్తం ఎవరికుంది? మనుషులకుందా? పుట్టుకతోనే మనిషి పాపి కదా, మనిషికి లేదు. పక్షులకుందా? జంతువులకుందా? అది శాశ్వతంగా మనిషి పాపానికి ప్రాయశ్చిత్తం చేయలేదు. ఈ సృష్టిలో అన్ని పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో ఈ సృష్టి మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది, శపించబడింది. శపించబడిన దానిలో నుండి మనిషిని కాపాడలేడు. శపించబడి దానిలో నుండి మనిషిని మనం రక్షించలేము. సో ఈ సృష్టిలో అన్ని కూడా మనిషిని రక్షించడానికి, ఆ పాపానికి తగిన శిక్ష నుండి తప్పించడానికి ఫెయిల్ అయిపోయింది. మనిషి నిశ్చల స్థితిలో ఉన్నాడు. అందుకనే దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఎందుకు దేవుడు జోక్యం చేసుకున్నాడు? అలా వదిలేయొచ్చు కదా అని అంటే, మనిషి దేవుని పోలికలో చేయబడ్డాడు, దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. దేవుని స్వరూపంలో చేయబడిన మనిషి, దేవుని పోలికలో చేయబడిన మనిషి చనిపోవడం, శిక్షను అనుభవించడం దేవునికి ఇష్టం లేదు. దానికి గల కారణం ఏంటంటే మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమ అనే ఒక్క కారణం చేతనే ఆయన ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆ పాపానికి తగిన శిక్ష నుండి తప్పించుకోవడానికి, పాప ప్రాయశ్చిత్తమైన ఆ జరిమానా, ఆ క్రయధనం, ఆ మూల్యం చెల్లించడానికి, ఆ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడానికి అదృశ్యుడైన దేవుడు ఈ లోకంలో దిగి వచ్చి పాప మానవ ఆకారాన్ని ధరించుకొని 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో పుట్టాడని పేరు యేసుక్రీస్తు. ఆయన చనిపోయిన విధానం మనం చూడొచ్చు. ఆయన కొరడాలతో కొట్టబడి శరీరం మొత్తం నలగొట్టబడింది. వ్యసనాక్రాంతుడిగా, చూడనొల్లని వాడుగా, రూపురేఖలు స్వరూపమైన లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ముఖం మీద ఉమ్మివేయడం జరిగింది, ముఖం మీద గొద్దడం జరిగింది. నిన్ను కొట్టింది ఎవరో చెప్పు అని నిందలు, హేళను, గేలన చేసే తర్వాత ఆయన్ని భయంకరంగా, హీనంగా, దారుణంగా చంపారు. ఆయన కూడా ఆయన మౌనంగా ఉండడానికి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండడానికి గల కారణం ఏంటి?
నా నా బిడ్డను రక్షించుకోవడానికి కావలసిన క్రయధనాన్ని, జరిమానాన్ని నేను చెల్లించాలి, నేను నా ప్రాణాన్ని పెట్టాలి అని ఒక్క కారణం చేతన మౌనంగా ఉండి మనిషి పాపానికి తగిన ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి తగిన ఆ ప్రాయశ్చిత్తమైన తన ప్రాణాన్ని పెట్టడానికైనా ఇష్టపడ్డాడు. శిలువలో చనిపోయాడు, తిరిగి లేచి నిజమైన దేవుడిగా నిరూపించుకున్నాడు. ఇదే కదా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు జస్ట్ యేసుక్రీస్తుని అలా అంగీకరిస్తే చాలు, యేసుక్రీస్తుని అలా విశ్వసిస్తే చాలు. యేసుక్రీస్తు నాకు బదులుగా నా జరిమానాన్ని ఆయన కట్టాడు అని అంగీకరిస్తే నువ్వు రక్షించబడతావు. అంగీకరించకపోతే శిక్షకు గురవుతావు. యేసుక్రీస్తే నా పాపం కోసం ఈ లోకానికి వచ్చి నా కోసం శిలువలో చనిపోయాడు, నా కోసమే చనిపోయాడు, నా కోసమే తిరిగి లేచి నిజమైన దేవుడిగా ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు నమ్మితే చాలు, విశ్వసిస్తే చాలు, అంగీకరిస్తే చాలు. నీ పాపం కోసం ఆయన చనిపోయాడు కాబట్టి నీ పాపాన్ని ఆయన క్షమించి ఆయన తన రక్తం చేత నిన్ను నీతిమంతుడిగా తీర్చబడతాడు. దేవుడు యేసుక్రీస్తుని బట్టి దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి దేవుని ఉగ్రత నుండి మనిషి తప్పించబడతాడు. సో ఈ రకంగా నువ్వు విశ్వసించావా? ఈ రకంగా నువ్వు నమ్ముతున్నావా? మనం చేసే ప్రయత్నాలు జీరో. ఎందుకంటే ఆ జరిమానా, క్రయధనము, ఆ వెల నీ దగ్గర లేదు. నీకు బదులుగా ఎవరు చెల్లించారు? యేసుక్రీస్తు శిలువలో చెల్లించాడు. అది నువ్వు నమ్మితే చాలు, అది నువ్వు విశ్వసిస్తే చాలు. నీ తప్పు అనేది యేసుక్రీస్తుని బట్టి కొట్టివేయబడుతుంది. ఎప్పుడైతే కొట్టివేయబడుతుందో దేవుడు నిన్ను నీతిమంతుడుగానే ట్రీట్ చేస్తాడు. నీతిమంతుడు అని బిడ్డ, ఈయన పాపి, రక్షించబడిన పాపి నీతిమంతుడని పరిశుద్ధాత్మ చేత ముద్ర వేసి నీతిమంతుడిగా ట్రీట్ చేసి ఆ శిక్ష నుండి తప్పిస్తాడు. ఈ యొక్క విశ్వాసం నీకుందా? ఇంకా లేకపోయినట్లయితే దీని గురించి ఆలోచించాలి. దీని గురించి నువ్వు రోజు ఆలోచించాలి. నీ ఆత్మ బాధ్యత నువ్వే వహించాలి. నీ ఆత్మకు బాధ్యుడు నువ్వే, బాధ్యురాలవు నువ్వే. ఖచ్చితంగా రక్షణ గురించి ప్రతిరోజు నువ్వు ఆలోచించాలి తప్పనిసరి. ఎందుకంటే ఇది గొప్ప రక్షణ. రక్షణ పొందిన వాళ్ళు ఏం చేయాలి? ఆ రక్షణ యొక్క త్యాగాన్ని గుర్తించి ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. నన్ను బట్టి కాదు పరలోక రాజ్యంలోకి నాకు స్థానం దొరికింది, యేసుక్రీస్తుని బట్టే నాకు పరలోకంలో స్థానం దొరికిందని ప్రతినిత్యం ఆయన్ని మనం స్తుతించాలి, ఆరాధించాలి, ఆ వార్తను ఇతరులకు తెలియజేయాలి. సో ఈ రకంగా ప్రభు చేసిన ఆ త్యాగాన్ని మనం స్మరించుకుంటూ, గుర్తించుకుంటూ ఈ ప్రభు వల్ల మనం చేవేద్దాం.